ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశంలో ఎంతో మంది బాధపడుతున్నారు. సో డయాబెటీస్కి చెక్ పెట్టాలంటే మన సింపుల్ డైట్, ఇంట్లోనే అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం సింపుల్ డైట్ చేసుకోవచ్చు అంటున్నారు డాక్టర్ శృతి గారు. ఆ రెసిపీ ఏంటి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే శృతి గారు. నమస్తే అనుష. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రీసెంట్ గా చూసినట్టయితే చాలా మందికి డయాబెటీస్ అయితే కామన్ అయిపోయింది. ప్రతి ఇంట్లో ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా ఉంటున్నారు. సో కానీ వాళ్ళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయాలి, నార్మల్ గా ఉంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ముఖ్యంగా ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏం రెసిపీ చూపించబోతున్నారు? ఓకే, సో చాలా వరకు భారతదేశం అంటే ఇండియాలోనే కాదు, ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ డయాబెటిక్ అనే సమస్య టాప్ గ్రేడ్లోకి రావడం జరుగుతుంది. సో దీనికి గల కారణాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయి. మేజర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ హ్యాబిట్స్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, హెరిడిటరీ ఆఫ్ డయాబెటీస్. సో ఇలా మేజర్గా కారణాలు అనేవి ఉన్నాయి. సో వచ్చాక చాలా వరకు టాబ్లెట్స్ పైన ఉంటారు. టాబ్లెట్స్ వాడడం వల్ల కొంతవరకు కంట్రోల్ చేసుకుంటారు. బట్ టాబ్లెట్స్ వల్ల కూడా డయాబెటీస్ అనేది నియంత్రణ కావట్లేదు అని అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ పైన డిపెండ్ అవ్వాల్సింది ఉంటుంది. సో 3 times ఇన్ ఏ డే కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ డయాబెటీస్ వల్ల డయాబెటీస్ నుంచి చాలా రకాల డిసీజెస్ ప్రోగ్రెషన్ కూడా అవుతుంటాయి. డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి అండ్ డయాబెటీస్ ద్వారా చాలా రకాల చర్మ సమస్యలు అలాగే ఇంటెస్టైనల్ జీర్ణ వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఇవన్నింటినీ చూస్తూ చాలా వరకు ఏం చేయాలి, ఆల్టర్నేట్ మెడిసిన్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఓకే శృతి గారు, ఇంకొకటి రీసెంట్గా మనము చేసిన వీడియోలో ఒక కమెంట్ చూసాను. ఏంటంటే ఒక పర్సన్కి డయాబెటీస్ ఉందంట, బీపీ ఉంది, అలాగే అతను అధిక బరువుగా ఉన్నాడంట. సో ఈ 3 కండిషన్స్ ఉన్న వాళ్ళు ఒక మంచి డైట్ కానీ ఒక రెసిపీ కానీ ఏదైనా ఉందంటారా స్పెషల్గా? ఓకే, అధిక బరువు అనే కాదు, నార్మల్గా డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న 3 ఇంగ్రీడియంట్స్తో కనుక ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కనుక తీసుకున్నట్టయితే వాళ్ళ డయాబెటిక్ లెవెల్స్తో పాటు HbA1c లెవెల్స్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేసి రక్తంలో ఉండే చక్కెర శాతాన్ని కనుగొనే HbA1c లెవెల్స్ కూడా కంట్రోల్కి రావడం జరుగుతుంది. సో ఇప్పుడున్న కాలంలో ఏంటంటే HbA1c లెవెల్ బిఫోర్ 5 yearsకి ఇప్పటికీ చాలా వరకు డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ వచ్చేసింది. ఒకప్పుడు 5.5 ఉంటే నార్మల్ అనేసి గుడ్ కంట్రోల్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు 6 to 6.5 వరకు కనుక ఉంటే మంచి కంట్రోల్, మోడరేట్ కంట్రోల్ వరకు గుడ్ కంట్రోల్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ వాల్యూస్ని చేంజ్ చేస్తూ రావడం జరుగుతుంది. ఎందుకంటారు? మన మారుతున్న జీవన శైలి వల్ల అది కూడా కొంచెం బాడీ పెంచారంటారా? రీజన్ ఏంటి? సో చాలా వరకు ఏంటంటే మన లైఫ్ స్టైల్ అవ్వచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అవ్వచ్చు, మనం తీసుకునే మెడిసిన్ ఇంటేక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి HbA1c లెవెల్స్ ఫ్యాక్టర్స్ యొక్క వాల్యూస్ చేంజ్ అవ్వడానికి రీజన్. అండ్ ఇది ఒకటి ఇండియాలోనే మాత్రం కాదు, టోటల్ ఓవరాల్ వరల్డ్ వైడ్గా చూసుకొని ఈ వాల్యూస్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో మనం ప్రొద్దున్నే లేవంగానే ఎంప్టీ స్టమక్తో ఈ 3 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే ఒక చిన్న చిట్కా కనుక మీరు పాటించినట్టయితే తప్పకుండా డయాబెటీస్ నుంచి బయటపడడమే కాకుండా డయాబెటీస్ ఉండి ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా ఈ యొక్క చిట్కా వాడి కంట్రోల్కి రావడం అనేది జరుగుతుంది. ఇన్సులిన్ నుంచి టాబ్లెట్కి ఫార్మేషన్కి కన్వర్ట్ అవ్వడం అనేది సులువుగా అవ్వచ్చు. వెరీ నైస్ శృతి గారు, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. జనరల్గా డయాబెటిక్ అనగానే వాళ్ళకి ఈ చేదుగా అంటే కాకరకాయ జ్యూస్ కానీ అలోవెరా జ్యూస్ ఇలాంటి తాగండి అని చెప్తూ ఉంటారు. అలా కాకుండా ఏదో వెరైటీగా స్పెషల్గా చెప్పబోతున్నారు. ఏంటది? ఒకసారి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒకసారి మా వ్యూవర్స్కి చెప్పేసేయండి. డయాబెటీస్ అనగానే చేదు తినాలి, చేదువి తింటేనే తగ్గుతుంది అని ఒక అపోహ ఉంటుంది. అలా అని వేపాకు, మెంతులు, అలోవెరా జ్యూస్ ఇలాంటివి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసేసుకుంటూ ఉంటారు. బట్ అలా కాకుండా మధుమేహం, చక్కెర వ్యాధి, ఈ చక్కెర వ్యాధిని తీయనైనా తేనెతోనే ముప్పుని అరికట్టించేటట్టుగా ఈ యొక్క చిన్న ఇంగ్రీడియంట్ని మనం ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో తీసుకున్నట్టయితే చక్కటి ఉపయోగం అనేది, పరిష్కారం అనేది దొరుకుతుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒకటి బీట్రూట్,
తేనె అండ్ జింజర్. ఓకే. సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం అనుష. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుందాము. ఓకే. సో ఒక చిన్న కప్ లేదా ఒక హాఫ్ సైజ్ బీట్రూట్ తీసుకుందాము. దాన్ని ఫైన్ క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఓకే. సో మనకి బీట్రూట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తెలుసు, వాటి యొక్క విలువలు కూడా తెలుసు. యాంటీ క్యాన్సరస్ కండిషన్స్గా కాకుండా మనకి వెయిట్ లాస్ రెసిపీస్లలో అండ్ దీని నుంచి వైటమిన్స్ కావచ్చు అండ్ ఎలక్ట్రోలైట్స్ అవ్వచ్చు అండ్ దీని నుంచి కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది అండ్ తేలికగా అరిగే ఆహారం అండ్ మనకి ఈజీగా డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తేనె 1 టేబుల్ స్పూన్. జనరల్గా డయాబెటిక్ వాళ్ళు తేనెని తీసుకోవద్దు, షుగర్స్ని అవాయిడ్ చేయాలంటారు. మరి మనం ఎందుకు హనీని యాడ్ చేస్తున్నాము? సో డయాబెటీస్ వాళ్ళు ఎక్కువగా చక్కెర లాంటి స్వీట్గా ఉండే పదార్థం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అని ఒక అపోహ ఉంటుంది. సో అలా కాదనుష, ఇదేంటంటే మనకి ఈ తేనెలో మనకి 30% గ్లూకోజ్ ఉంటుంది అండ్ 40% వరకు ఫ్రక్టోజ్ ఉంటుంది. సో ఇది కంపేర్ టు మనం నార్మల్గా రెగ్యులర్గా తీసుకునే వైట్ షుగర్ కంటే కూడా చాలా వరకు చక్కెరని మన బాడీలో ఉండే రక్తంలోకి చాలా తక్కువ నియంత్రణ అనేది చేస్తుంది. సో ఈ విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది. సో మీరు రెగ్యులర్గా ఏదైనా స్వీట్ చేసుకుంటారు, డయాబెటిక్ పీపుల్ తినలేరు, చాలా చూస్తూ అయ్యో తినలేమని ఒక బాధతో ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నార్మల్గా పాయసం లాంటిది ఏదైనా చేసినా కూడా అందులో షుగర్ని అవాయిడ్ చేస్తూ తేనె లాంటిది కనుక మీరు యాడ్ చేసినట్టయితే గ్లూకోజ్ అనేది 30% ఉంటుంది కాబట్టి అది డైరెక్ట్గా మీకు ఎనర్జీ ఫార్మేషన్లో కన్వర్ట్ అయిపోయి డయాబెటిక్తో సఫర్ అయ్యే వాళ్ళలో ఏదైతే నీరసం కానీ అలసటత్వం కానీ ఉంటుందో ఈ తేనె ద్వారా శరీరం దృఢంగానే కాకుండా ఆ అలసటత్వం కూడా వెళ్ళి డైరెక్ట్ ఎనర్జీ ఫార్మేషన్లో కన్వర్షన్ అనేది అవుతుంది. సో అండ్ అలాగే కొన్ని జింజర్, అల్లం ముక్కలు ఫైన్గా తరుక్కున్నవి కొద్దిగా. అండ్ అల్లం కనుక ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకున్నట్టయితే ఎంటీ స్టమక్తో తీసుకోవాలి బ్రష్ చేయంగానే. అంటే డయాబెటీస్ వాళ్ళకి యూస్ఫుల్ అయితే డయాబెటీస్ అనే కాదు, జనరల్గా ఈ జింజర్ యాడ్ చేయడం వల్ల, జింజర్ కానివ్వండి వెల్లుల్లి కానివ్వండి యాడ్ చేయడం ద్వారా మనకి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది కరగడానికి అవకాశం ఉంటుంది అండ్ జీర్ణక్రియ కూడా ప్రక్రియ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ డయాబెటిక్ పీపుల్లో కొద్దిగా తింటే ఎక్కువగా ఉండడం, అంటే ఎక్కువ బ్లోటింగ్ అవుతుంది, స్టమక్ అంతా గ్యాస్ వస్తుంది. అండ్ డయాబెటిక్ పీపుల్కి ఏంటంటే ఏది తిన్నా కూడా చాలా హెవీ క్వాంటిటీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రిఫర్ చేసే క్వాంటిటీని తగ్గించడంలో ఈ జింజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ జీర్ణశక్తిని కూడా మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఎందాక నేను చెప్పినట్టు ఆ కమెంట్ చేసిన పర్సన్ ఉన్నారు కదా, అతనికి ఆల్రెడీ ఒబేస్ గానే ఉన్నారు, ఒబేసిటీ ఉంది కాబట్టి ఇది చక్కగా పనిచేస్తుంది. సో ఆ అధిక బరువు ఉండి డయాబెటీస్ అనే కాదు, లీన్గా ఉండి డయాబెటీస్, మెయిన్గా టైప్ 2 డయాబెటీస్ పర్సన్స్ మన ఇండియాలో ఎక్కువగా అవుతున్నారు. ఓకేనా, అంటే డిపెండెంట్ అవుతున్నారు, అంటే ఇన్సులిన్ డిపెండెంట్ అని టైప్ 2 డయాబెటీస్ అంటాము. సో ఆ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఏంటంటే ఇది చక్కటి లైక్ చిట్కాగా మీరు తీసుకోవచ్చు. ఓకే అనుష, ఈ 3 మినిమల్ ఇంగ్రీడియంట్స్తోని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో కనుక మనం తీసుకున్నట్టయితే డయాబెటీస్ నుంచి ఏవైతే సమస్యలు ఉంటాయో డయాబెటీస్ ద్వారా అండ్ మనకి ఏవైతే మెడిసిన్స్ వాడుతుంటామో వాటి నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ తయారైపోయింది అనుష. వెరీ నైస్ శృతి గారు. సో చూసారు కదా వ్యూయర్స్, శృతి గారు చూపించిన అద్భుతమైన ఈజీ రెసిపీ బీట్రూట్ తోటి. జనరల్గా చాలా మంది డయాబెటిక్ అనగానే కాకరకాయ జ్యూస్, అలోవెరా జ్యూస్, వేపాకు జ్యూస్ ఇలా రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈజీగా తయారు చేసుకునే బీట్రూట్ కూడా డయాబెటిక్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా నార్మలైజ్ చేస్తుందని చెప్తున్నారు. ఒకసారి ట్రై చేయండి, సో సింపుల్ కదా. థ్యాంక్ యూ శృతి గారు, చాలా బ్యూటిఫుల్, చాలా ఈజీ రెసిపీ షుగర్ పేషెంట్స్కి మాకు ఈరోజు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అనిషా.